ఫౌజీలో అని చెప్తున్నారు. అది ఒకటే కాదు, పోస్టర్లో ఇంకా చాలా డీటెయిలింగ్ పెట్టారు. ఆపరేషన్ జెడ్ అని, వాంటెడ్ సిన్స్ 1932 అని ఇలా క్యాప్షన్స్ పెట్టి క్యూరియాసిటీని డెఫినెట్గా గ్రాప్ చేశారని చెప్పొచ్చు. క్యాప్షన్స్తోని డీటెయిలింగ్తోనే చాలా క్యూరియాసిటీని బిల్డప్ చేసింది ఫౌజీ మూవీ ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్. అది ఒకటే కాదు, ప్రభాస్ స్క్రిప్ట్ సెలక్షన్లో క్లియర్గా తెలుస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అందులో ప్రభాస్ గారు ఆర్మీ గెటప్లో కనిపిస్తారు అని. ప్రభాస్ గారి కెరియర్లో ఎప్పుడూ చెయ్యని రోల్ చేస్తున్నారు. అండ్ ఆయన ఫస్ట్ టైం ఆర్మీ బ్యాక్డ్రాప్ చేయడం వల్ల పేట్రియాటిక్ ఫీల్ డెఫినెట్గా ఉంటుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఒక పేట్రియాటిక్ ఫిల్మ్తో వస్తే ఎంత విధ్వంసం సృష్టించగలడో ఈ ఊహకే వదిలేస్తున్నాను. ఆఫ్టర్ దట్ హియర్ కమ్స్ ద మోస్ట్ అవైటెడ్ ద రాజాసాబ్. పర్సనల్గా నాకు రాజాసాబ్ లుక్ చాలా బాగా నచ్చింది, పిచ్చిగా నచ్చింది గైస్. నాకు మాత్రమే కాదు, ఫిల్మ్ ఆడియన్స్ అందరికీ కూడా నచ్చే ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం మన ప్రభాస్ని ఇలా క్యాజువల్ ఫామ్లో కలర్ఫుల్గా ఒక మంచి వింటేజ్ వైబ్లో చూస్తుంటే చాలా బాగుంది, చాలా మోస్ట్ అట్రాక్టివ్గా ఉంది. అండ్ రాజాసాబ్ ఆ ఒక్క ఫస్ట్ లుక్తో కూడా ఇన్ని డామినేటింగ్ ప్రాజెక్ట్స్లో మధ్యన కూడా ఆ స్పెషల్ అటెన్షన్ గెయిన్ చేసిందని చెప్పొచ్చు. అండ్ లుక్స్ మాత్రం తోపు ఉన్నాయి. ప్రభాస్ ఇస్ రియలీ కిల్లింగ్. హీఈస్ లుకింగ్ లైక్ $1,000,000 మ్యాన్. హీఈస్ లుకింగ్ డ్యామ్ గుడ్. అసలు ఇంకా సింగిల్ వస్తే జస్ట్ ఇమాజిన్, తెలుగు ట్విన్ స్టేట్స్